ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తూ ఇప్పుడు ఓవర్సీస్లో 11 రోజుల్లోనే 225 కోట్లకు పైగా కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఓవర్సీస్లో ఎక్కడెక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులైనటువంటి యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు, పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా పాజిటివ్ టాక్తో ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తూ ఉంది. ఎన్నో రికార్డ్స్ను కూడా క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్లో 11 రోజులకు గాను 225 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఏంటి అసలు ఓవర్సీస్లో ఎక్కడెక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? నిజానికైతే మనం చూసుకుంటే 12 రోజులు అయిపోయింది అది రిలీజ్ అయ్యి. అవును, అందులో హిందీ బెల్ట్లో ఎలా ఆడుతుందో మనం చూసాము. సో ఆల్మోస్ట్ 580 కోట్లు నెట్ సాధించింది ఈ 12 రోజుల్లో. 250 కోట్లు, 300 కోట్లు, 350, 400, 450, 500 అంటే అత్యంత వేగంగా హిందీ బెల్ట్లో ఆ ఫీట్ సాధించినటువంటి మొదటి సినిమాగా ఇది రికార్డులు చేసుకుంటూ ఒకదాని తర్వాత అంటే ఒక రోజు గడిచిందంటే ఒక రికార్డు హిందీ బెల్ట్లో అలా సాధిస్తూ ఉంది. సెకండ్ వీకెండ్లో కూడా 105 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా చేయనటువంటి ఒక రికార్డ్ని పుష్ప 2 చేయగలిగింది. అవును, పైగా మొన్న ఆదివారం ఇంతవరకు ఏ సెకండ్ వీకెండ్లో కూడా ఎగ్జాక్ట్లీ 100 కోట్లు అంటే శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు కలుపుకుంటే 100 కోట్లు దాటినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్ కూడా ఒక రికార్డు ఇది. సో 120 కోట్ల పైనే సాధించింది. ఇంతకుముందు స్త్రీ టు ఏదో 96 అంతే, 100 కోట్లు అనేది అసలు లేదు దేనికి. అలాంటిది పుష్ప 2 దాన్ని సాధించేసింది. అంటే ఒరిజినల్ హిందీ ఫిలింలకు కూడా సాధ్యం కానటువంటి ఫీట్ని ఈవెన్ షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్కి కూడా సాధ్యం కానటువంటి ఆ ఫీట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అల్లు అర్జున్ సాధించేశాడు అని చాలా గర్వంగా మనం తెలుగు చిత్ర పరిశ్రమతో గర్వంగా చెప్పుకున్నాం. తెలుగు సినిమాయే కాదు, మొత్తం దక్షిణ భారత చిత్రసీమ అంతా కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విషయం. సో ఈవెన్ మరి అలా హిందీలో ఉన్నటువంటి సినిమా తెలుగుకి వచ్చేటప్పటికి ఆ స్థాయిలో ఆ రేంజ్లో లేవు కలెక్షన్స్ అని వినిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఫిగర్స్ కూడా. సో దానికి రకరకాల రీజన్స్ ఉండవచ్చు. నైజాంలో బాగానే ఉండే, తెలంగాణలో బాగానే ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికే కాస్త ఆ రేంజ్ తక్కువగా ఉన్నాయి. సో అంత క్రేజ్ హిందీ బెల్ట్లో కనిపిస్తున్నటువంటి క్రేజ్ కనిపించట్లేదు అంటే చాలా రీజన్స్ చెప్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా పాన్ పరాగ్ నమిలే హీరోలు అంటే నార్త్ బెల్ట్, అది కూడా మాస్ బెల్ట్ వాళ్ళకి చాలా ఇష్టం. కిళ్ళీలు నమిలేవాళ్ళు హీరో కనుక అట్లా చేస్తున్నారు. అలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అంటే అంత మాసివ్గా ఉండే క్యారెక్టర్స్ అంటే వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి ఈరోజు పుష్ప 2 అంత పెద్ద విజయం సాధిస్తుంది అక్కడ. సో అర్బన్ ఏరియాలను మించి రూరల్ ఏరియాలో మాస్ ప్యాకెట్లో భారీ కలెక్షన్ సాధిస్తుందని చెప్తున్నారు. సో మరి ఇట్లా ఉంటే మరి ఓవర్సీస్లో ఎలా ఉంది అంటే మనకు ఇప్పుడు దాకా ఓవర్సీస్ మార్క్ అంటే ఎక్కువగా మనకు తెలిసింది నార్త్ అమెరికా. కానీ ఈరోజు చూసుకుంటే వేరే వేరే దేశాలు, యూకే కానివ్వండి, ఈవెన్ జర్మనీ కానివ్వండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలాంటి చోట్ల కూడా, గల్ఫ్ మామూలే, ఇలాంటి అన్ని చోట్ల కూడా చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్ సాధిస్తూ, అంటే ఇప్పుడు దాకా మనకు మార్కెటే లేదనుకున్నటువంటి జర్మనీ లాంటి ప్లేసుల్లో కూడా ఈ సినిమా కోట్ల రూపాయల ఇంకొక సరికొత్త రికార్డుని సృష్టించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే $26.5 మిలియన్ వసూలు చేసింది అమెరికన్ డాలర్స్తో మనం చూసుకుంటే. 26.5 మిలియన్ డాలర్ని. సో అందులో సగం పైనే వాటా నార్త్ అమెరికా ఉంటే మిగతా అన్ని దేశాల్లో కలిపి అది ఆ సగం అనేది 50% అనేది మిగతా చోట్ల నుంచి వచ్చింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అందులో నేను చెప్పాను అదే జర్మనీ అనేది, జర్మనీలో సైతం $246,000 అంటే $2.46 అది వసూలు చేసింది. 2.46 లక్షల డాలర్లని అక్కడ వసూలు చేసి, సో ఇప్పటిదాకా ఏ సినిమా కూడా జర్మనీలో ఏ తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమా కానీ ఈ 11 రోజుల్లో అంత వసూలు చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే న్యూజిలాండ్లో వచ్చేటప్పటికి $3.92 lakhs అక్కడ 11 రోజుల్లోనే $1 million వసూలు చేసింది అక్కడ, $3.92 million. సో అట్లాగే ఆస్ట్రేలియాలో పడితే $2.4 million.
అలాగే యూకే చూసుకుంటే $2.05 మిలియన్. ఇక ఆ నార్త్ అమెరికా చూసుకుంటే $12.87 మిలియన్ 11 డేస్కి. 13 డేస్కి అది 12 డేస్కి అది దాటిపోయింది. ఓకే, 13 మిలియన్ పైనే దాటిపోయింది. సో అలా ఈ పాకెట్లతో పాటు యుఏఈ అంటే గల్ఫ్ బెల్ట్లో కూడా ఏకంగా $5.05 మిలియన్ వసూలు చేసింది ఒక గల్ఫ్ ఏరియాలో. అలాగే సింగపూరు, మలేషియా, శ్రీలంక, నేపాల్, సో మిగతా రెస్ట్ ఆఫ్ ది యూరప్ ఇవన్నీ కూడా సో కొన్నిట్లో $1 మిలియన్, కొన్నిట్లో $1,00,000 వసూలు చేసి ఓవరాల్గా $26.53 మిలియన్ 11 రోజుల్లోనే వసూలు చేసింది. ఇది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 225 కోట్లు. సో యాక్చువల్గా మొత్తం ఓవర్సీస్ టోటల్ ప్రీ బిజినెస్ వాల్యూ వచ్చి 100 కోట్లు అని అంచనా వేస్తే ఇప్పుడు దానికి డబల్ కంటే ఎక్కువ సాధించేసింది. సో మామూలుగా అయితే మన గ్రాస్ పరంగా చూసినప్పుడు డబల్ సాధిస్తే షేర్ పరంగా మనకి ఆ 50% ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఓవర్సీస్లో 11 రోజుల్లోనే. కాకపోతే నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే $15 మిలియన్ రావాలంట. సో దాని వాల్యూ $13 మిలియన్ అయినప్పటికీ కూడా సో మిగతా ఖర్చులు అవన్నీ చూసుకుంటే $15 మిలియన్ కలెక్ట్ చేయగలిగితే బ్రేక్ ఈవెన్ అయినట్లే నార్త్ అమెరికాలో. సో ఇంకా $2 మిలియన్ కాబట్టి ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ పండిట్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఓకే, సో ఏదేమైనా పుష్ప 2 ప్రభంజనం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ అది అందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు ఇండియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఏదైతే ఆ మేనియా ఉందో ఆ మేనియాకి తగ్గట్లే వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం 10 రోజుల్లోనే ఇది 3rd ప్లేస్కి వచ్చేసింది. సరే, ఇండియన్ ఫిలిమ్స్కి ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు చిత్రాలకి జపాన్లో కొంతమంది వీరాభిమానులు ఉంటారు. జపాన్లో తెలుగు చిత్రాలను బాగా ఆదరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కల్కి 2 కూడా జపాన్లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ పుష్ప 2 కూడా జపాన్లో విడుదలయ్యేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ కాకుండా జపనీస్ లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేయాలి. ఇప్పుడు చైనాలో జరిగేది కూడా అంతే. అవును. సో ఆ భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తారు, అందుకని కొంత టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు జనవరి 3 శుక్రవారం ఆ రోజు ఆ సినిమా రిలీజ్ కాబోతోంది. కల్కి అతను జరిపినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ మెసేజ్లు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో మొత్తానికి కల్కి ఎలా అక్కడ కలెక్షన్స్ రాబట్టబోతుంది ఏంటి అనేది ఒక ఆసక్తి అందరిలోనూ ఉంది. సో అంటే జపాన్ అంటే ఎట్ ద సేమ్ టైం వచ్చి మామూలుగా అయితే సైమల్టేనియస్గా మిగతా అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది, కానీ ఏషియన్ మార్కెట్లో ప్రధానంగా చైనా, జపాన్ లాంటివి వచ్చేటప్పటికి అది సైమల్టేనియస్గా రిలీజ్ అవ్వవు. సో ఇవి కొంత టైం తీసుకొని ఆ లాంగ్వేజ్లో డబ్ చేయాలంటే దానికి ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ టైం తీసుకొని రిలీజ్ చేయటం. సో అక్కడ కూడా మంచి మార్కెట్ని రీసెంట్గా చూస్తే మహారాజా అనే సినిమా బాహుబలి 2ని మించి చైనాలో కలెక్షన్స్ రాబట్టిందని ఈరోజే మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. సో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాము, ఎలా చేసింది ఏంటనేది. సో మొత్తానికి ఇలా మార్కెట్లు అనేది ఒక మన ఇండియన్ సినిమాకి, అది కూడా ఒక తెలుగు సినిమాలకి అలాంటి మార్కెట్ ఒకటి రావటం అనేది ఇంకా పెరుగుతూ ఉంది. ఒకవైపు ఓటీటీ, అంతకుముందు ఏంటంటే ఓన్లీ థియేటర్లు ఉండేవి, తర్వాత శాటిలైట్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీ వచ్చింది. దీంతోపాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ విస్తరిస్తూ ఉంది తెలుగు సినిమాలకు సంబంధించి. సో ఇవన్నీ కూడా చూస్తే కేవలం థియేట్రికల్ పరంగానే కాకుండా మిగతా డబ్బింగ్ పరంగా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ పరంగా కానివ్వండి, అంటే యూట్యూబ్ రిలీజెస్ కూడా ఉన్నాయి. మన చాలా తెలుగు సినిమాలు ఇక్కడ అంటే టైర్ 2 హీరోస్ అనిపించుకునే వాళ్ళు, రామ్ లాంటి వాళ్ళు అక్కడ పెద్ద సూపర్ స్టార్ హిందీ బెల్ట్లో. యూట్యూబ్ పరంగా చూసుకుంటే ఈవెన్ బెల్లంకొండ కొడుకున్నటువంటి శ్రీనివాస్ కూడా అక్కడ పెద్ద మాస్ హీరో వాళ్ళ దృష్టిలో. సో అంత పెద్ద హిట్లు అవుతున్నాయి అక్కడ యూట్యూబ్ వర్షన్స్. సో అట్లా ఇప్పుడు ఇన్ని రకాలుగా మనకి తెలుగు సినిమా అది మొత్తం దూసుకువెళతా ఉంది. సో రాబోయే రోజుల్లో ఇంకెంతగా ఈ సినిమా అంటే ఇప్పటికే బాలీవుడ్తో పోటీ పడుతుంది, ఒక్కోసారి దాటిపోతూ ఉంది. రేపొద్దున ఖచ్చితంగా తెలుగు సినిమా అనేది ఇండియన్ సినిమాకే ఒక తలమానికంగా నెంబర్ 1 పొజిషన్లో, టాప్ పొజిషన్లో ఉండే అవకాశాలు సమీప భవిష్యత్తులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పచ్చు. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.